హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పిక్సెల్ వ్యూ. చాలా రోజుల తర్వాత మనం పవర్ స్టార్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్తో పాటు లాగి పెట్టి గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. స్పాయిలర్ అలర్ట్ అండి, మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. మీరు ఇంకా మూవీ చూడకపోతే దయచేసి మూవీ చూసాకే ఈ రివ్యూ చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మన హీరో ఫ్యామిలీ ఇండో జపనీస్ ఆరిజిన్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీని జపనీస్ ఫ్రీడమ్ ఫైట్లో కోల్పోతాడు. అప్పుడు మన హీరోని సమురే ఫ్యామిలీ హెడ్ అయిన సెన్సై తనని పెంచుకొని తన యుద్ధ విన్యాసాలన్నీ నేర్పుతాడు. ఇంతలోనే యుకిజా ఫ్యామిలీలో విలన్ సమురే ఫ్యామిలీ యొక్క సెన్సై ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. అయితే అందులో మన హీరో మాత్రం తప్పించుకోగలుగుతాడు. అయితే హీరో తన చిన్న వయసులోనే అక్కడి నుండి తప్పించుకొని ఇండియాలో బొంబాయి పోర్టుకి వస్తాడు. అలా మన హీరో వచ్చాక ముంబైలో ఏం చేశాడు, అండ్ అసలు జపాన్కి మళ్ళీ వెళ్తాడా, అండ్ సమురాయ్ ఫ్యామిలీ రివెంజ్ తీసుకుంటాడా లేదా, అసలు ఈ యకుజా ఎవరు, అండ్ ఇంతకీ అసలు ఓజీ అంటే అర్థం ఏంటి అన్నది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అండ్ ఇదే స్టోరీ లైన్. ఇంకా మూవీ టెక్నికల్ డీటెయిల్స్కి వస్తే సుజీత్ గారు చాలా అంటే చాలా కీన్ స్క్రిప్ట్ని రెడీ చేశారనే చెప్పుకోవాలి. మెయిన్లీ మన పీకే గారి ఎలివేషన్లు అయితే వేరే లెవెల్. అసలు మూవీని సాహోతో లింక్ చేసే విధానం ఏదైతే ఉందో అది మూవీకి ఇంకా మంచి హైప్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ సీక్వెల్కి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారనే చెప్పుకోవాలి. ఇంకా బీజిఎం అయితే చెప్పవసరంలే, అబ్బా ఏమన్నా కొట్టాడబ్బా. మీరు గనక మంచి 4K అండ్ డాల్బీ అట్మాస్ థియేటర్లో మూవీ చూస్తే బయటికి వచ్చిన తర్వాత కూడా మూవీ ఫీవర్ అండ్ రీసౌండ్ ఎఫెక్ట్ అలానే ఉంటుంది మీ బాడీ పైన. దానికి నేను గ్యారంటీ. తమన్ బీస్ట్ మోడ్ని యాడ్ చేశాడనే చెప్పుకోవాలి. ఇంకా ఓవరాల్ రేటింగ్ ఇంత అని నేను చెప్పను, బట్ మూవీ అయితే థియేటర్లోనే పక్కాగా చూడాలనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇదండి ఈ మూవీ షార్ట్ రివ్యూ. మళ్ళీ మనం న్యూ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ ఆల్.